హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త టూర్ వేసినాం. అనంతగిరి హిల్స్ వెళ్తున్నాం. అమీర్పేట్ టు అనంతగిరి హిల్స్. మార్నింగ్ 8 AM అయ్యింది టైం. ఇప్పుడు 8 గంటలు అయింది. యాక్చువల్గా పొద్దుగాలే స్టార్ట్ అవ్వాలి, కొంచెం లేట్ అయింది. ఇక్కడ నుంచి అనంతగిరి హిల్స్ అప్రాక్సిమేట్లీ 90 km చూపిస్తుంది. 8 అయింది టైం. ఇప్పుడు 2 గంటలు వెళ్తాం, నాకు తెలిసి 10 గంటలకు వెళ్తాం. సండే స్ట్రెస్ బూస్టర్ అనమాట. 1 డే ట్రిప్పే, 1 డేలో వచ్చేవచ్చు. ఎందుకంటే 2 hours జర్నీ కాబట్టి అంత ఎక్కువేమి ఉండదు, కాబట్టి వెళ్ళి వచ్చేద్దాం. వికారాబాద్ అనమాట, వికారాబాద్ జిల్లా. అది రీసెంట్గా మార్చిర్రు. అది రీసెంట్గా 23 అది అంత ఎగ్జాక్ట్గా తెలియదు ఎప్పుడు మార్చిర్రో. 30 జిల్లా అనుకుంటా, 30 or 31 జిల్లా, తెలంగాణలో 30 జిల్లా అనుకుంటుంది వికారాబాద్. బాగుంటాయి ఆ సైడ్, మొత్తం అంతా కొండ ఏరియా కదా. బాలనగర్ మెట్రో స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఈరోజు సండే, నాట్ ఏ ఫన్ డే విత్ ట్రాఫిక్. సండే కూడా మనకు ట్రాఫిక్ వీక్ డేస్ లాగా ఉంటుంది, వీకెండ్ కూడా అట్లా ఉంటుంది మరి కథ. ఓకే, మియాపూర్ మెట్రో స్టేషన్. అట అబ్బో, ఏందో ఆయన అట్లా ఉంది. అదే జబర్దస్త్గా ఉంది. ఇన్కోర్ లేక్ సిటీ. అందులో ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే జీవితాంతం కష్టపడాలి మనం. హైదరాబాద్లో ఒక ఫ్లాట్ తీసుకుంటాం. నాకేమనిపిస్తుంది అంటే, రెంటెడ్ ఇంట్లో ఉంటున్నాము, ఏదైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ దాని క్యాలిక్యులేషన్స్ అన్నీ చూస్తే అంతగానో చెప్తా మీకు, అది క్లియర్గా చెప్తా. ఇప్పుడు మనం ఒక 70 లక్షలు 80 లక్షలు పెట్టి 2 BHK ఫ్లాట్ తీసుకుంటాం. ఒక 70 లక్షలు మినిమం. అది మ్యాక్సిమం కాదు, మినిమం 60-70 లక్షలు 2 BHK తీసుకున్నామే అనుకోండి. మనం ఎట్లే పేమెంట్ ఒకేసారి చేయలేము, 70 లక్షలు ఒకేసారి చేయలేము. సో మనం మినిమంలో ఒక 10-15 lakhs డౌన్ పేమెంట్ చేసి మిగతాదంతా ఈఎంఐ పెట్టుకుంటాం. ఎంత? 50 లక్షలు అటు ఇటు, అప్రాక్సిమేట్లీ 50 లక్షలు ఈఎంఐ పెట్టుకుంటాం. ఇప్పుడు నీ జీవితాంతం ఈఎంఐ కోసమే బతకాలి ఇక. అంతే, నెలకి కనీసం ఒక 20K, 20,000, 15,000 కట్టాలి. దానికే పోయిద్ది ఇక. ఇంకేముంది, ఇంక నీ జీవితం ఇంకా ఈఎంఐలు కట్టినప్పటికీ అయిపోయాయి ఇక. ఇంకా నీ చేతులు కాళ్ళు కట్టేసినట్టే ఉంటుంది ఇక. నువ్వు అక్కడ ఈఎంఐ కట్టుకోవాలి జీవితాంతం. 50 లక్షలు ఈఎంఐ కట్టాలంటే నెలకి 20,000 వేసుకుంటే ఎన్ని సంవత్సరాలు అయితే మీరే కౌంట్ చేసుకోండి ఇక. ఇంకా అంటే మన జీవితం అయిపోయినట్టే ఇక. మనం మ్యాక్సిమం ఏ ఏజ్లో తీసుకోవాలనుకుంటే అప్రాక్సిమేట్లీ 30-35 మధ్యలో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళే అట్లా తీసుకోవాలి అనిపించుతుంది. ఓకే, 35 yearsలో నువ్వు ఫ్లాట్ తీసుకుంటే ఓకే, ఎట్ ఎ టైం క్యాష్ పెట్టేస్తే ఎక్కువ 50 lakhs 40 lakhs పెట్టేస్తే దట్స్ నాట్ ఏ వరీ అబౌట్ ఎనీథింగ్. బట్ 10 lakhs 15 lakhs పెట్టి మిగతా ఈఎంఐ పెట్టారనుకోండి, 35 yearsలో నువ్వు ఈఎంఐ పెడితే నీకు అది దగ్గర 50 lakhs కనీసం 15 years 20 years వరకు వస్తుంది ఈఎంఐ. అంటే నువ్వు 50 సంవత్సరాలు దాటిన 55 వరకు నువ్వు ఈఎంఐ కట్టాలే ఉండాలి.
అది అది చూస్తే నాకు భయం వేసింది. అందుకే ఏం అవసరంలా, ఆ ఆలోచన కూడా లేదు నాకు ప్రెజెంట్, అవసరమే లేదు. అట్లా ఫ్లాట్ తీసుకుంటే మన చేతులు కాళ్ళు కట్టేసినట్టు ఉంటుంది, ఎగరలేము, ఎక్కడికి ఎగరలేము, మనకు నచ్చింది చేయలేము. ఇల్లు ఓకే ఉండడం బెటర్, కానీ సిటీలో ఇల్లు అనేది నా కాన్సెప్ట్ కాదు. నాకు సిటీలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవడం అనేది దాన్ని అడిగితే అది బేబీ నా మైండ్ సెట్కి అది సెట్ కాదు. ఎందుకంటే నేను ఇక్కడ ఉండలేం కాబట్టి, ఇక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ సెటిల్ అవుతామని అవ్వడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. డే బై డే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బీయింగ్ వరస్ట్. సో ఏమో రేపు ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము. సో సిటీలో తీసుకోకూడదని నేను ఇంక డిసైడ్ అయినా, సెటిల్ కూడా అవ్వకూడదు సిటీలో. ఆల్టర్నేట్గా ఆలోచించాలి. ఓకే ఒక 10 years ఒక 10 years 5 years ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసినామా, ఓకే యూ హ్యావ్ టు షిఫ్ట్ సమ్వేర్ ఎల్స్, వేరే జోనర్కి వెళ్ళాలి. ఇంకా అదే కంటిన్యూస్గా చేస్తే డెవలప్మెంట్ ఉండదు. ఇట్స్ మై ఒపీనియన్ అని అనిపిస్తుంది. శాలరీ మీదే జీవితాంతం బతకాలంటే అది రాంగ్ కాన్సెప్ట్ అని నా ఉద్దేశం. యూ హ్యావ్ టు డూ ఆల్టర్నేట్ థింగ్స్. అండ్ శాలరీ కోసమే ఒకరి కింద మనం పని చేస్తూ మన జీవితం మొత్తం ఆడనే వాళ్ళ కోసమే, వాళ్ళ ఇన్కమ్ కోసం మన జీవితాంతం టైం స్పెండ్ చేసే వాళ్ళ దగ్గర ఓకే శాలరీ ఇస్తారు, వాళ్ళు తప్పని అనట్లే. బట్ అంటే మన ఓన్గా మనకి థాట్స్ అనేవి ఆలోచించే ఇది ఉండదు. ఇక వాళ్ళు ఏం చెప్తే చేయాలి అంతే. అదే మన థాట్ ప్రాసెస్ అయిపోయింది. మనం సొంతగా ఆలోచించేది ఏమి ఉండదు. ఇక ఉద్యోగం చేస్తే మాకు అనిపిస్తుంది ఒక 5 years 10 years జాబ్ చేసి యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఆల్టర్నేట్. జాబ్ చేయడమా, నీకు నచ్చింది చేయడమా, వాట్ ఎవర్, బట్ జీవితాంతం ఉద్యోగం చేయడం అనే కాన్సెప్టే కరెక్ట్ కాదు. నీ థాట్ ప్రాసెస్ మారిపోద్ది, ఆలోచించడం మర్చిపోతాం మనం, బ్లైండ్గా ఫాలో అయిపోతాం. నేను హైదరాబాద్ వచ్చి అప్రాక్సిమేట్లీ ఒక 7 years అవుతుంది. ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా. నాకేమనిపిస్తుంది అంటే ఈ 7 years ఎక్స్పీరియన్స్ నాకేం చెప్తుందంటే, నాకు అప్పుడప్పుడు క్వశ్చన్స్ వస్తాయి నా మైండ్లోకి. ఎందుకు ఈ జాబ్, ఎందుకు ఇంత కష్టపడి ఇంత ప్రెజర్ పెట్టుకొని ఎందుకు నేను జాబ్ చేస్తున్నాడు, ఈ డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నా అనే క్వశ్చన్స్ నా మైండ్లోకి వస్తుంటాయి. సో దానికి నాకు ఆన్సర్స్ లేవు అసలు. ఎందుకు నేను అలాగే క్వశ్చన్ చేసుకుంటే అలాగే డిస్కషన్ నా మైండ్లో నేను చేసుకుంటే నాకు అర్థమవుతుంది ఏమంటే, మనం జాబ్ చేయాలి అనే కాన్సెప్టే కరెక్ట్ కాదు. ఎందుకంటే యూ జస్ట్ సోల్డ్ యువర్ టైమ్ టు సమ్వన్, అంతే కదా. నీ కాలాన్ని, నీ టైంని సమ్ ప్రైస్కి ఎవరికో అమ్మేసినావు, రైట్? అదే మన టైంని ఎవరికో అమ్మేసి వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకోవడం, ఇదంతా ఏంది అసలు? నాకు అంత మైండ్ ఖరాబ్ అవుతుంది. కరెక్ట్ కాదు ఇది. ఇట్లా ఉద్యోగాలు చేయడం, ఒకరి దగ్గర ఉద్యోగాలు చేయడం కరెక్ట్ కాదు. మనమే ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి కదా. మనకు ఆలోచన లేవా, మనకు తెలివి లేదా? పైసలు లేవులే తర్వాత వేసాం, కానీ బట్ ఒక స్టెప్ అయితే ఇవ్వాలి కదా. అదే మన వల్ల కాదు, మనం ఏం చేయలేము అనుకుంటే ఏది చేయలేం. అవుతుందో అవ్వదో తర్వాత వేసాం, బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ న్యూ. ఎవ్రీవన్ అందరూ కూడా మ్యాక్సిమం ఉద్యోగాలు ఆపేసి ఎవరికెవరు ఒక ఎంతో ఏ కేటగిరీలో మీకు నాలెడ్జ్ ఉందో ఆ కేటగిరీని డెవలప్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, కానీ అందరం కలిసి ఒక దగ్గరే పని చేస్తాం, ఒకటి కిందే పని చేస్తాం. ఒక్కడికి ఒక్కొక్క టాలెంట్. చూడండి నేను చెప్తున్నా, ఆఫ్టర్ 10-15 years మేబీ ఉంటుంది, బట్ ఆర్టిఫిషియల్ అగ్రికల్చర్ స్టార్ట్ అయితే చూడండి ఊళ్ళో. ఐ మీన్ ఏ అగ్రికల్చర్ అంటారు కదా, అట్లా
డిమాండ్ ఎక్కువ ఉంటుంది అగ్రికల్చర్కి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు పండిస్తున్నారు ఎవరు పంట పండిస్తున్నారు చెప్పండి? మన జనరేషన్కి అసలు ఏమీ తెలియదు. మన తల్లిదండ్రుల జనరేషన్కి వ్యవసాయం ఎట్లా చేయాలో తెలుసు, కానీ మన జనరేషన్కి తెలియదు. వాళ్ళు వృద్ధాప్యంకి వచ్చేసినాక వ్యవసాయం ఎవరు చేస్తారు మరి? అప్పుడు ఉన్నారు, చాలామంది ఉన్నారు, బట్ ఇట్స్ నాట్ ఎనఫ్. చూడండి, ఒక 10 years 15 years తర్వాత అగ్రికల్చర్ డిమాండ్ ఎట్లా పెరిగిద్దో. ఎవరి దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటే అమ్ముకోకండి. మార్క్ మై వర్డ్స్, ఆఫ్టర్ అప్రాక్సిమేట్లీ 10-15 years 20 years తర్వాతే డిమాండ్ పెరుగుతుంది అగ్రికల్చర్ ల్యాండ్స్కి. యా, ఎందుకంటే రోజుకి మన మనుషుల మనస్తత్వం మారిపోతుంది. మృగాల్లా తయారవుతారు అందరూ, అస్సలు ఆలోచిస్తలేరు. ఎన్నెన్నో ఘోరాలు వినాల్సి వస్తుంది మనం. సో ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. ఇది ఎందుకంటే కొత్తగా ఏదైనా మనగా చిన్నదో పెద్దదో మన ఎంటర్‌ప్రెన్యూర్ మనమే అవ్వాలి. మన ఒకడికి పులికి తోకగా ఉండడం కన్నా పిల్లికి తలలాగా ఉండడం చాలా చాలా బెటర్. జాబ్ చేయడం కన్నా మన ఓన్గా ఏదైనా క్రియేటివిటీగా చేస్తే మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎక్స్ప్లోర్ చేయొచ్చు, థింగ్స్ వీ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ అనేది నా ఉద్దేశం. నాకు అనిపిస్తుంది సింపుల్గా లైఫ్ని లీడ్ చేయడం బెటర్. లైఫ్ని బాగా కాంప్లికేట్ చేసుకొని ఆ కాంప్లికేట్ కోసం మనం జీవితాంతం కష్టపడడం అనేది ఇట్స్ ఎ రాంగ్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్ ఏ లైఫ్. అది దట్స్ ఇట్. ఇప్పుడు మనం వికారాబాద్కి వెళ్తున్నాం. వికారాబాద్కి 26 kilometers చూపిస్తుంది. సో ఈ రోడ్ అయితే బాగానే ఉంది. బాబా చాలా రోజుల తర్వాత చూసినారు నా ఇడ్ల బండి. వికారాబాద్ అనంతగిరి అడవుల్లోకి వచ్చేసాం. వైల్డ్ యానిమల్ క్రాసింగ్, బీ కేర్ఫుల్. ఓకే కేర్ఫుల్. అడవి మధ్యలో రోడ్డు భలేగా ఉంది. టెంపుల్కి వచ్చినాం. టెంపుల్లో దర్శనం చేసుకొని మరి వెళ్దాం. దర్శనం అయిపోయింది, వీడియో తీయలేదు, అవ్వలేదు. వెల్కమ్ టు అనంతగిరి హిల్స్. చూడండి, ట్రక్కింగ్ పాయింట్. ఆడికి పోవాలి మనం. ఏడు నుంచి ఆడికి పోవాలి. పార్కింగ్ 120. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చాం అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్కి వచ్చాం. లోపల ఎంట్రన్స్ గేట్ కూడా ఉంది దీనికి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్ వ్యూ పాయింట్ ఇది. మా తమ్ముడు వచ్చాం. ఇప్పుడు ఆ కొండ పైన వ్యూ పాయింట్ ఉంటుంది, ఆడికి పోవాలి మనం. ఇప్పుడు స్టార్ట్ ట్రెక్కింగ్ ప్లేస్ ఇదంతా. ఇప్పుడు మనం కొండపైకి పోదాం. ఇది వ్యూ పాయింట్. బాగుంది వ్యూ పాయింట్. ఇట్లా ట్రెక్కింగ్ అప్పుడప్పుడు సిటీకి దూరంగా వచ్చి ఇట్లా చేస్తూ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇలా కూడా దారి ఉంది, ఇట్లానే పోతుంది. జాగ్రత్తగా వ్యూ పాయింట్ చూడండి. చూడండి, చూసుకోరే సక్సెస్ఫుల్గా పైకి వచ్చాం. పైన ట్రెక్కింగ్కి అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్ పాయింట్కి వచ్చాం మేము. హైదరాబాద్ టు అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్ పాయింట్. చూడండి ఇక్కడ
చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. సండే పూట రండి, అలాగా ట్రెక్కింగ్ చేయండి, బాగుంటుంది. వాటర్ ఏం లేదు, అయిపోయింది కదా, సమ్మర్ వచ్చేసింది కదా, ఇట్లా పోదాం. అలా దారి ఉంది కానీ ఇది క్రేజీగా ఉంది. ఇప్పుడు మనం ఇది దాడుదాం క్రేజీగా. కొంచెం స్కిడ్ అవుతుంది, జాగ్రత్తగా రావాలి. ట్రెక్కింగ్ అది సూపర్. ఓకే ఫైన్, మంచిగా ఉంది. వాటర్ ఫాల్ ఇక్కడ బాగా ఉంటుంది కానీ ఇక్కడ లేదు ప్రస్తుతానికి. అంతగానే ఏం లేదు వాటర్ ఫాల్. సారీ, అటు పోవాలి మనం, జాగ్రత్తగా రావాలి. ఇది కొంచెం నాసుగా ఉంది, జాగ్రత్తగా పోరా పైకి. ఓకే, వ్యూ పాయింట్. ఎక్కడ ఈజీ అంటే దిగడం కొంచెం కష్టం, జాగ్రత్త. ఇది ట్రెక్కింగ్ పాయింట్, జాగ్రత్తగా నడవాలి. ఇలాంటి ప్లేస్లోనే ఆర్తి చూచి అడుగులు వేయాలి మనం. చూడు ఇవన్నీ రాళ్ళు స్కిడ్ అవుతుంది. అడుగు మధ్యలో నుంచి పోవాలి. ఓకే, చూడండి ఎంత బాగుంది. పైన వ్యూ పాయింట్ ఉంటుంది, కనిపిస్తుంది. చాలా రోజులు గ్యాప్ వచ్చి నాకు స్టార్ట్ చేసినాక అదికి వస్తుంది బాగా. వచ్చేసినాం ఆల్మోస్ట్. వ్యూ పాయింట్ ఇదే వ్యూ పాయింట్. వచ్చాం పైకి. ఓకే, పైకి వెళ్దాం సరదాగా. మామూలుగా రియల్ కెమెరా ఇది కొత్తగా కట్టినట్టు ఉన్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అదే ఉండేది, ఇదేం లేకపోయా. ఇప్పుడు ఇది వచ్చింది కొత్తగా, చూద్దాం. ఓకే ఇది కొత్తగా కట్టారు, బాగుంది. ఇది దగ్గర దిగిపోయినాం. ఓకే, సేఫ్ ఎక్కా. కూడా కడుతున్నారు. జస్ట్ పైన ట్రెక్కింగ్ అయిపోయింది, కిందకి దిగడం కొంచెం డిఫికల్ట్గా ఉంది. చూడండి, కొంచెం జాగ్రత్తగా దిగాలి. జాగ్రత్తగా. ఓకే, ఏం లేదు, స్లోగా వెళ్ళిపోవడమే.
ఓకే ఓకే అడ్వెంచర్ బాగుంది. అడ్వెంచర్ మళ్ళీ ఎట్లా దిగామో అట్లనే ఎక్కుదాం క్రేజీగా. చూడండి ఇది ఇట్లా దిగంగా చూపెట్టగా ఇంకో వెర్షన్లో చూపెట్టాలిగా. ఓకే పైకి ఎక్కుదాం. బాగుంది. ఇట్లా ట్రెక్కింగ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు కొంచెం. ఓకే కదా మామూలుగా కొంచెం వర్షాకాలం దాటినాక చలికాలం వర్షాకాలం మధ్యలో వస్తే ఫుల్ వాటర్ ఫాల్స్ ఉంటుంది ఇక్కడ. ప్రస్తుతానికైతే ఏం లేదు కానీ వస్తూ ఉంటుంది వాటర్ ఫాల్స్. పైనుంచి వస్తుంది. ఆ సైడ్ నుంచి అట్లా వచ్చాం. ఇప్పుడు ఇలా షార్ట్ కట్ ఇట్లా పోతాం. ట్రెక్కింగ్ బాగానే ఉంది. రండి చూడండి. జాగ్రత్తగా నడుచుకుని చూడండి. ఎంత కొండలే. ఓకే ఇదిగోండి అయిపోయింది ట్రెక్కింగ్. యాక్చువల్గా దీనికోసం వచ్చే ట్రెక్కింగ్ కోసం వచ్చి అయిపోయింది. మజా. ఆ చెట్టు వ్యూ పాయింట్కి వెళ్ళాం. బట్ అది నాట్ అలౌడ్. ప్లస్ అంతకాలం ఏం లేదు. సీజన్ కాదు కదా, మొత్తం ఎండిపోయి ఉంది. చూడడానికి అస్సలు బాగాలేదు. ప్లస్ అక్కడ ఏదో కొంచెం కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ సంథింగ్ లైక్ దట్ ఏదో బోర్డు పెట్టింది. సో అది వ్యూ పాయింట్. అనంతగిరి హిల్స్ మీరు వస్తే చూడాల్సింది ఛత్రి వ్యూ పాయింట్. అది కూడా ఎప్పుడు వర్షాకాలం చలికాలం మధ్యలో బాగుంటుంది. కొట్టపల్లి రిజర్వాయర్ అది కూడా వర్షాకాలంలో బాగా వస్తుంది. అట్లనే ట్రెక్కింగ్ వ్యూ పాయింట్ మోస్ట్లీ అది బాగుంటుంది. కొంచెం అడ్వెంచర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాలి అందరూ. ఓకే మన ఇక రిటర్న్ అవుతున్నాం. లెట్స్ గో.